గత 2 రోజుల నుంచి రేవంత్ రెడ్డి ప్రశాంతంగా భోంచేసి, ప్రశాంతంగా నిద్రపోతుండుంటారు. అందరితో నవ్వుతా మాట్లాడుతుండుంటారు. మొన్నటిదాకా ఒక అసహనంతో, ఒక అసంతృప్తితో రగిలిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఏమైపోతుందో రిజల్ట్ అన్నట్టు. అందులో ప్రీ పోల్ సర్వేస్ అటుకుండటం, ఈవెన్ బీఆర్ఎస్ గట్టిగానే తగులుకోవడం. దాంతో ఇక అసలు విజయమా? పరాజయమా? అన్నటువంటి స్టేజ్. పరాజయం అయితే గనక వెంటాడతారు, వేటాడతారు. ఉన్న పార్టీలోనే ఇప్పటిదాకా ప్రేమని నటిస్తున్నటువంటి వాళ్ళు శత్రువులవుతారు. అదే సమయంలో అధిష్టానం దగ్గర చులకనవుతానన్నటువంటి భయం ఉంది. ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు ప్రీ పోల్ సర్వేల్లో కాంగ్రెస్ ఓడిపోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిన వాళ్ళే కాంగ్రెస్ గెలుస్తుందని ఎప్పుడైతే ఇచ్చారో దాంతో కథ మారిపోయింది. ఒక్కసారిగా సీరియస్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి దశలో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిదే ఒకటే. ఇప్పుడు ఆల్రెడీ అందుకనే ఉత్సాహంతో ప్రకటించేశారు మహేష్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపరేషన్ అన్నట్టు. ఇకపైన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు చకచకా నడిపించడానికి సిద్ధపడుతున్నారు. తద్వారా ఒక బూస్ట్ వచ్చింది రేవంత్‌కి అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.